నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఏదైతే చూసుకుంటే గత 2 రోజులుగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏదైతే చూసుకుంటే నిన్న పార్లమెంట్ సమావేశంలో కూడా రాహుల్ గాంధీ గారు బీజేపీ హింసా రాజకీయాలు చేస్తున్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏం చెప్తారు దీనికి మీరు? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ హిందువులకు వ్యతిరేకమని, కేవలం మైనార్టీల హక్కుల గురించే మాట్లాడుతుందని, మెజార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుందని మేము ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాం. స్వయాన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు హిందువులు హింసని ప్రేరేపిస్తారని, హిందువులు హింసకు పాల్పడతారని పార్లమెంటును వేదికగా చేసుకొని మాట్లాడినటువంటి మాటలను ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ క్షమించరు. ఏం పాపం చేసిండ్రు హిందువులు? హిందువుల వల్ల ఎక్కడ హింస జరిగింది? హిందువుల వల్ల ఎక్కడ హింస ప్రేరేపితమైంది? ఈరోజు హింస ఎవరి వల్ల జరుగుతున్నదో, ఎవరి వల్ల ఈ దేశానికి నష్టం జరిగిందో, ఎవరి వల్ల ఈ దేశంలో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైనో చరిత్ర తెలుస్తుంది. ఈరోజు ఉగ్రవాదులు ఏ సమూహానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు హిందువులను ఆ రకంగా పార్లమెంట్ని వేదిక చేసుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మనమంతా కూడా, మన దేశ ప్రజలందరూ కూడా బాధ కలిగించేటటువంటి వ్యవహారం. భవిష్యత్తులోనైనా రాహుల్ గాంధీ గారు తన విధానాన్ని కొంత మార్చుకోవాలి. ఇప్పటికే భూస్థాపితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మినుకంటూ ఏదో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సీట్లు పెరిగినంత మాత్రాన ఏదో అధికారం వచ్చినట్టు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటల్ని హిందువులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. హిందువులారా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్లమెంటును వేదిక చేసుకొని ప్రపంచ దేశాలకు చెప్పే విధంగా, ప్రపంచ దేశాల ముందు హిందువులను అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని మనమంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు క్షమాపణ చెప్పాలి. సార్ ఇంకోటి చూసుకుంటే మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఆర్థిక పరిస్థితి తెలంగాణలో బాగాలేదు, ఇంకోటి గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కూడా అట్లనే ఉంది, ఎట్లాంటి జరగట్లేదు, దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏం సార్, ఏం జరుగుతుంది అసలు? గ్రామాలు అభివృద్ధి జరగాల, రాష్ట్రం, దేశం ఏది అభివృద్ధి జరగాలన్నా గ్రామీణ ప్రాంతం చాలా ముఖ్యం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పూర్తి అభివృద్ధి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామ పంచాయతీలన్నీ కూడా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపి వచ్చినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచ్ వ్యవస్థ లేదు. ఈ రోజుకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలా ఆ యొక్క పదవి కాలం ముగుస్తున్నది. మరి గ్రామానికి, గ్రామ పంచాయతీకి, గ్రామీణ ప్రాంతానికి పట్టుకొమ్మలైనటువంటి ఈ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ ప్రభుత్వం జరపకపోతే రేపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. ఈరోజు కేవలం ఒక శాసనసభ ఉంటే దాడు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉంటేనే పరిపాలన కొనసాగుతుందంటే తప్పు. ఈ గ్రామ పంచాయతీలు ఈరోజు కనీసం వీధి దీపాలు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు గ్రామంలో ఉన్నట్టు మురికినీటి కాలువలను కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బందికి 5-6 నెలల నుంచి జీతాలు లేవు. ఈ రకంగా గ్రామ పంచాయతీల ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా తయారు చేసి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటున్నదో మాకు అర్థమవుతలేదు. చాలా గొప్పగా చెప్తారు కాంగ్రెస్ పార్టీ. మా రాహుల్ గాంధీ గారు 72, 73వ రాజ్యాంగ సవరణ ద్వారానే గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవస్థ గొప్పగా బలోపేతమైందని చెప్పారు. మీ రాజీవ్ గాంధీ గారు కన్నటువంటి కలనే కదా, మీ రాజీవ్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలే కదా. దాన్నే కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే మీరు ఏ రకంగా మీ నాయకుని మీరు గౌరవించుకున్న వాళ్ళు అవుతారు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఈరోజు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలను ఆదుకొని గ్రామాల అభివృద్ధి జరిగేటట్టు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చూసుకుంటే రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు ధర్నాలు మళ్ళీ స్టార్ట్ చేశారు. రోడ్డెక్కారు నిరుద్యోగులు. ఏదైతే వచ్చిన 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది. కానీ విద్యార్థులు కానీ అటు చాలామంది ధర్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు మీ బీజేపీ పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు ఎట్లా చెప్పదున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరినీ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొత్తగా అవకాశం ఇచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సభలో, ఎన్నికల ప్రచార సందర్భంలో మాట్లాడినటువంటి మాటలకు తిరిగి అధికారం వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు కొంత తేడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య కొట్టుమిట్టాడుతున్నది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు కదా, ఆ పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ పెట్టుబడుల ద్వారా ఎన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి? ఇప్పటికైనా ధర్నా చేసేటటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నదంటే ప్రభుత్వంలో లోపం ఖచ్చితంగా ఉన్నది. ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పి ఈ నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. సార్, ఇంకోటి చూసుకుంటే దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో మరి బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది? ఎవరి నేతృత్వంలో ఇదంతా జరగబోతుంది? పార్టీ అధ్యక్ష పదవి అనేది అది కేంద్ర నాయకత్వం చేసేటటువంటి వ్యవహారం. అధ్యక్ష పదవికి ఎవరికి ఇచ్చినా, అధ్యక్షులు ఎవరైనా అంతిమంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక సంస్థలలో మెజార్టీ సీట్లు గెలవడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. థ్యాంక్ యూ.